మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 16వ భాగానికి స్వాగతం. ఈ రోజు కథ పేరు నిజమైన క్షమాపణ. అదేమిటో విందాము మరి. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో సమావేశమై కూర్చుని ఉండగా చాలా కోపంతో ఒక వ్యక్తి వచ్చాడు. అతను బుద్ధుడు తప్పు చేస్తున్నట్లుగా భావించేవాడు. కేవలం ప్రజలను ధ్యానం చేయమని చెప్తేనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వైపు ఆకర్షింపబడుతున్నారు అని అనుకున్నాడు. అతను ఒక వ్యాపారవేత్త. అతని పిల్లలు వ్యాపారంలో ఎక్కువ సంపాదించడంలో, మంచి జీవనోపాధిని పెంచుకోవడంలో నిమగ్నమై ఉండకుండా బుద్ధినితో ఎక్కువ సమయం గడుపుతున్నారు అని ఆందోళన పడ్డాడు. ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఉండేవారి పక్కన రోజులో 4 గంటల సమయం గడపడం పూర్తిగా వృధా అని భావించాడు. దీనితో కలత చెంది విసిగిపోయి, నేను ఈ వ్యక్తికి ఏమైనా సరే గుణపాఠం నేర్పాలి అని నిర్ణయించుకున్నాడు. మనసు నిండా కోపంతో బుద్ధిని వైపు ధైర్యంగా నడిచాడు. బుద్ధిని దగ్గరికి రాగానే అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి. కానీ అతనిలోని కోపం మాత్రం చల్లారలేదు. కోపంతో ఊగిపోతున్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నాడు. అతని భావోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని మొహం మీద ఉమ్మి వేశాడు. బదులుగా బుద్ధుడు నవ్వాడు. బుద్ధునితో పాటు కూర్చున్న శిష్యులకి ఆ వ్యక్తిపై చాలా కోపం వచ్చింది. వారు అతని మీదకి దూకడానికి సిద్ధమయ్యారు. కానీ బుద్ధుని ఎదురుగా వారు ఏమీ చెయ్యలేక ఆగిపోయారు. బుద్ధునితో ఎవరైనా అంత అవమానకరంగా ప్రవర్తించగలరు అని వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ వాళ్ళు అతన్ని ఏమీ అనలేకపోయారు. అతను చేసిన పనికి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి ప్రతిచర్య రాలేదు. పైగా బుద్ధుడు కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాడు. అంతే, ఇంకా అతను అక్కడ ఎక్కువసేపు ఉండలేడు అని గ్రహించాడు. ఇంకా ఎక్కువసేపు ఉంటే బహుశా నేనే ప్రేరిపోతానేమో అని అనుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా తన మనస్సు నుండి గౌతమ బుద్ధుని చిరునవ్వుతో ఉన్న ముఖ చిత్రాన్ని చెరిపివేయలేకపోయాడు. తాను చేసిన పనిలాంటి అగౌరవమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని తన జీవితంలో మొదటిసారి కలుసుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. వణుకుతూ కంపించిపోతున్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూలిపోతున్నట్లుగా భావించాడు. మరుసటి రోజు వెళ్ళి బుద్ధుని పాదాలపై పడి, దయచేసి నన్ను క్షమించండి, నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు అని వేడుకున్నాడు. దానికి బుద్ధుడు, నేను నిన్ను క్షమించలేను అని సమాధానం ఇచ్చాడు. అది విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. తన జీవితమంతా బుద్ధుడు ఎంతో దయాగుణంతో గడిపాడు. అందరినీ వారి గతంతో సంబంధం లేకుండా ఆశ్రమంలోకి అంగీకరించాడు. ఇప్పుడు వ్యాపారితో క్షమించలేనని చెబుతున్నాడా? అదేమిటి అని అనుకున్నారు వాళ్ళంతా. బుద్ధుడు చుట్టుపక్కల చూసి అందరూ ఆశ్చర్యపోయినట్లు గమనించాడు. బుద్ధుడు ఇలా వివరించాడు, మీరు ఏమీ చెయ్యలేనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి? నేను నీ ప్రవర్తనను క్షమించడానికి నువ్వు చేసిన తప్పేంటి అని అడిగాడు. వ్యాపారవేత్త బదులిస్తూ, నేను నిన్న వచ్చి కోపంతో మీ ముఖం మీద ఉమ్మి వేశాను. ఆ వ్యక్తిని నేనే అన్నాడు. గౌతమ బుద్ధుడు, ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు. మీరు ఉమ్మి వేసిన వ్యక్తిని నేను ఎప్పుడైనా కలిస్తే మిమ్మల్ని క్షమించమని చెబుతాను అని అన్నాడు. నాకు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నువ్వు అద్భుతమైన వాడివి, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అని ఆ వ్యక్తిని అనునయించాడు. జీవితంలో ఒక వ్యక్తిని మనం నిజంగా ఎప్పుడు క్షమిస్తాం? నిజమైన క్షమాపణ అంటే ఎవరినైనా మనం క్షమించినప్పుడు ఆ వ్యక్తి క్షమింపబడ్డాడని కూడా ఎవరికీ తెలియకూడదు. ఆ వ్యక్తికి తాను చేసిన పనికి అపరాధ భావాన్ని కూడా కలిగించకూడదు. అదే సరియైన క్షమాపణ. మనం ఎవరినైనా క్షమించి వారి తప్పుల్ని వారికి గుర్తు చేస్తూ వారికి ఎల్లవేళలా అపరాధ భావాన్ని కలిగిస్తే మనం నిజంగా వారిని ఇంకా క్షమించలేదు అని అర్థం. ఒక వ్యక్తికి తాను తప్పు చేసినట్లు తాను గ్రహించడమే ఆ వ్యక్తికి తగిన శిక్ష. మనకు ఎవరితో అయినా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వాటిని మనం క్షమించినప్పుడే మన మానసిక భారం తొలగిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షమాగుణం ఎంత గొప్పదో ఈ కథ తెలియచేస్తుంది కదా. మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.